హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియో వచ్చేసి క్యాబేజీతో కోఫ్తాలు చేస్తున్నానండి. క్యాబేజీ అండ్ బ్రెడ్ ఇవి వచ్చేసి మన క్లిప్పులు అండి. డిమార్ట్లో అయితే దొరుకుతున్నాయి. 50 రూపాయలకు ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మన వంటింట్లో అందరికీ యూజ్ వస్తుంది. 59 రూపాయలకు 12 వస్తాయి. పెద్దవి, మిడిల్వి, చిన్నవి 3 సైజులు అయితే వస్తాయండి. కానీ చాలా బాగా యూజ్. ఒక చీమ కానీ ఏదైనా పురుగు కానీ పోకుండా క్లిప్పులు పెడితే గాలి పోకుండా ఖరాబ్ అవ్వకుండా అయితే ఉంటాయి. అందుకని పెట్టాను. మనము ఇంతకుముందు కొన్నిట్లయితే చూసాం కదా, మన టిక్టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్పులు పెట్టేవాళ్ళం. అలా కాకుండా ఇవి తెచ్చుకుంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా టిఫిన్లకు, స్నాక్స్ కూడా తీసుకెళ్ళినప్పుడు కవర్లకు, సన్న కవర్లకు వస్తుంది, దొడ్డు వాటికి వస్తుంది. చాలా బాగా యూజ్ వస్తుంది. మనం వీడియోలోకి అయితే వెళ్దాము. వెళ్ళే ముందు అయితే చూద్దాము. నేనైతే క్యాబేజ్ అయితే ఇట్లా మిక్సీ పట్టేసుకొని వాటర్ మొత్తం క్లాత్లో వేసేసుకొని పిండేసుకున్నాను. చూడండి, వాటర్ అయితే అంత వచ్చింది. మన మిక్సీలో పట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్యాబేజీ అది మెత్తగా అవ్వదు. మెత్తగా అవ్వనప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఆల్రెడీ మనం నీళ్ళు పోయకుండా క్యాబేజీకి చాలా నీరు వస్తుంది. అందుకని నీళ్ళు వేయకుండానే వస్తుంది. కొన్ని మిక్సీలు అయితే ఈజీగా వస్తుంది, కొన్నిట్లో రాదు. అందుకే నేను కొంచెం వాటర్ పోస్తే అది మెత్తగా అయింది. చూడండి, ఇలా కొంతమంది గీకి కూడా చేస్తారు, గీకి చేసుకోవచ్చు. నేను మెత్తగా ఉండాలనేసి ఇట్లా చేసినాను. ఎందుకంటే ఇందులో నేను బ్రెడ్ చేస్తున్నాను కాబట్టి మిక్సీ పట్టుకున్నాను. కొంతమంది ఆలుగడ్డ వేస్తారు. ఆలుగడ్డ వేసినప్పుడు మనం గీకి కూడా చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా బరకగా కూడా చిన్న మిక్సీ దాంట్లో వేసి క్యారెట్ కూడా కలిపి చేసుకోవచ్చు. చూడండి, నేనైతే మిక్సీ పట్టిన క్యాబేజీ దొడ్డు కోసి మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకొని ఇట్లా క్లాత్లో వేసి మాత్రం మొత్తం వాటర్ తీసేసుకున్నాను. నేను ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను. అది కట్ చేసుకున్నా, మిక్సీ పట్టుకున్నాను. చూడండి, అంత దొడ్డుకు కోసుకున్నాను. ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి సన్నగా అవసరం లేదు కాబట్టి అట్లా చేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, ఈ క్లిప్పులు పెట్టాను. ఉప్పు కూడా చాలా రోజులైంది. ఇంత మనకు గాలిపోతే ఏమవుతుందంటే వాటర్ అంతా వస్తుంది, ఉప్పుకి నీరు పట్టుకుంటుంది కవర్కి. అలా కాకుండా చాలా ఫ్రెష్గా ఉంది. మన డబ్బాలో ఖాళీ అయ్యేంత వరకు, లేకపోతే మిగిలిన ప్యాకెట్స్ మనం ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి అక్కడిక్కడ పెడతాం కదా, కాకుండా క్లిప్పులు పెట్టి మనం డబ్బాలో అయినా వేసి పెట్టుకోవచ్చు, పైన ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అసలు మనకు అది కదలని కూడా కదలదు. చూడండి, మనం ఏది చేసినా పోతుంది. మూడేసినా రబ్బర్ బ్యాండ్ పెట్టినా పోతుంది కదా. చూడండి, చిన్నవి కూడా ఇచ్చారు, పెద్దవి కూడా ఇచ్చిండు. 12 పీసెస్లో అన్నీ 4 ఇచ్చారు మనకి. చిన్న క్లిప్పుల నుంచి పెద్ద క్లిప్పుల వరకు అయితే ఇచ్చారు మనకు. నాకైతే ఇవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి, అందరికి ఉపయోగపడతాయి అనేసి నేను ఈ వీడియోలో ఇదైతే చూపించడం జరుగుతుంది. చూడండి, నేను మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. మీరు వెజిటేబుల్ బ్రెడ్ అయినా సరే, వేరే బ్రెడ్లు అయినా కానీ వేసుకోవచ్చు. కోఫ్తాకు కదా, పర్వాలేదు. చూడండి, కవర్ ఎంత సన్నగా ఉంది కానీ చాలా టైట్గా పట్టుకుంది. వేరే మనము ఇలా క్లిప్పులు పెట్టకుండా పెడితే మాత్రం అందులో చీమలు వెళ్ళిపోతాయి, పురుగులు కూడా వస్తాయి కదా. అలా కాకుండా అయితే చాలా బాగుంది. చూడండి, క్లిప్పులు నేనైతే ఆల్రెడీ చాలా వాటికి పెట్టుకున్నాను. క్లిప్పులు కవర్స్కి ఇంకా ఉన్నాయి, చిన్నవి కూడా ఉంటాయి. చిన్న వాటికి కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏంటంటే ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ వస్తాయి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఇదొకటైతే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదొకటి బ్లీచింగ్ పౌడర్ ఉంది. బ్లీచింగ్ పౌడర్ మీకు అందరికి ఐడియా ఉంటుంది అనుకుంటున్నా. ఇది ఏంటంటే గడ్డ కట్టుతుంది, వాటర్ అంతా వచ్చేస్తుంది మనకి. మనం ప్యాకెట్ ఓపెన్ చేసి ఓపెన్ ఉన్నా కానీ అట్లా అవుతుంది. అందుకని దానికి కూడా ఒకటి పెట్టాను. నేను క్లిప్పులు పెట్టేదాన్ని ఇంతకుముందు, అవి చిలుము వచ్చి ఖరాబ్ అయ్యి ఇరిగిపోయేవి. ఇది ప్లాస్టిక్ ఇవి పెడితే చిలుము అనేది అసలు రావట్లేదు. ఇంత కూడా చిలుము రాలి. మనము అది చాలా నీట్గా ఉంది. బ్లీచింగ్ పౌడర్కి పెట్టినా, ఉప్పు ప్యాకెట్కి పెట్టినా, బ్రెడ్కి పెట్టినా. నేను డిమార్ట్ నుంచి సామాన్ తెస్తా. డిమార్ట్ సౌదలు ఎంత ఉంటాయో చూస్తారు కదా మీరు. అంత దొడ్డు కవర్కి కూడా అవి మంచిగా వస్తున్నాయి. సో మీకు ఇష్టం ఉంటే కనుక అవి తెచ్చి వాడుకోండి. ఎప్పుడైతే మనమైతే నేను మిక్సీ పట్టిన క్యాబేజీ ముద్ద ఉంది కదా,
అదైతే మొత్తం నేను పొడి పొడిగా చేస్తున్నాను. చేసేసి దాంట్లోకి బ్రెడ్ ఎంత తీసుకోవాలో మన క్వాంటిటీని బట్టి మీకు ఐడియా ఉంటుంది, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నేను మిక్సీ పట్టుకున్న క్యాబేజీకి అయితే నాకు 4 పీసులు అయితే పట్టాయండి. మనం సైడ్స్ ఉంటాయి కదా, చూడండి ఇదంతా పొడి పొడిగా చేసేసుకోవాలి. మొత్తం అంతా క్లీన్గా పొడి పొడిగా చేసేసుకొని, ఈ పొడి వచ్చేసి మనది మునగాకు ఉంటుంది కదా, మునగాకు మంచిగా కడిగేసి ఎండలో పెట్టేసి ఇట్లా మనం ఇలా మామూలుగా చేతితో అంటేనే ఇట్లా పొడి వచ్చేస్తుంది. ఒక దాంట్లో వేసి నేను పెట్టుకుంటాను, గాజు సీసాలో వేసి పెట్టుకుంటాను. మనకి పురుగు రాకుండా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అది మన మునగాకు పొడి రోజు తింటే చాలా మంచిది అంటారు కాబట్టి నేను మనకు కొంచెం కొంచెం మసాలాలు వేసినట్టు అది కూడా కొద్దిగా వాడుతూ ఉంటాను రోజు. దాంట్లోకి మనము ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది మీరు కారం ఎంత తింటారో మీకు తెలుసు కదా, దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంతమంది కోఫ్తాలో కారం అయితే వేసుకోరు, కానీ కారం వేస్తే మనం ఉట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది. కూరగాయ కాకుండా మన కోఫ్తా కర్రీ కాకుండా ఫ్రై ఉంటుంది కదా, అలా కాకుండా కూడా మనం ఉట్టి కూడా తినచ్చు. ఇలా చేసుకొని తింటే ఏంటంటే మనకి కొబ్బరి ముట్టీలు ఉంటాయి కదా, కొబ్బరి బజ్జీలు అలా అనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా ఇలాంటి రెసిపీస్, కానీ నేను చేసే విధానం అయితే చూపిస్తాను. చూడండి, బ్రెడ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. డిమార్ట్లో తీసుకొచ్చాను నేను. ఇట్లా సైడ్స్ అన్నీ తీసేసి వేస్తే మనకు బాగుంటుంది. నేను ఒక పీస్ ఏం చేశానంటే ఆ సైడ్స్ ఒక్కొక్క దగ్గర కొద్దిగా ఉండిపోయింది, ఎందుకంటే ముట్టుకుంటేనే అది ఇరిగిపోతుంది. బ్రెడ్ చాలా స్మూత్గా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. అది అని తెచ్చిన ఒక రోజు కాదు 2 days అయింది అనుకుంటా, అయినా కానీ చాలా ఫ్రెష్గా ఉంది. ఓపెన్ చేసి పెట్టాక కూడా క్లిప్ పెట్టి పెట్టాను, అయినా ఫ్రెష్గా ఉంది. చూడండి, నేనైతే బ్రెడ్ పీసెస్ అయితే అట్లా వేస్తున్నాను, చుంచి వేసుకోవాలా, అలానే వేస్తే మనకి కలవదు. అందుకే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసి వేసుకోవాలి. చూడండి, మనము బాగా కలపాలి. పిండి మనం రొట్టెల పిండి ఎలా కలుపుతాం ముద్దలాగా, అలా అయితే కలుపుకోవాలి. ఇందులో అయితే చెప్పాను కదా, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాను. మీరు ఇంకేమైనా మసాలాలు తింటా అంటే కూడా వేసుకోవచ్చు. గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇలా కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఏం వేయలే, ఇట్లా సింపుల్గా అయితే బాగుంటుంది. మరీ హెవీ అయిపోతుంది అలా వేసుకుంటే, అందుకని చూడండి అలా చేసేసి నేనైతే బాల్స్ అయితే చేస్తున్నాను. కొంచెం క్యాబేజీ అయితే అక్కడక్కడ కొద్దిగా ననగలేదండి, చూడండి అట్లానే ఉంది. కానీ పంట కిందకి వస్తే బాగానే ఉంటుందని నేను అది కూడా ముద్దలాగా ఆ బాల్స్లో కలిపేసాను. చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, మనకు అనిపించింది అంత చేస్తే అంతే ఉంది. దీనికైతే నేను గ్రేవీ అయితే రెడీ చేసుకుంటున్నాను. గ్రేవీకి అయితే టమాటాలు తీసుకుంటున్నాను. నేను టమాటాలతోటి కూరగాయ చేస్తున్నాను. నేను ఇప్పుడు సీజన్లో చాలా తక్కువగా ఉంటున్నాయి రేట్లు, అందుకని నేను ఒక 5 kgs తెచ్చుకొని ఊరికైతే రోజు వాడను, ఇట్లా ఏమన్నా అవసరం ఉన్నప్పుడే వాడతాను. ఇవైతే మనం వాష్ చేసాం కదా, పక్కకైతే పెట్టాను నేను. అవి చేసి కొంచెం గాలికి ఇట్లా ఆరితే మాత్రం మనం డీప్ ఫ్రై చేస్తే బాగుంటుంది. అందుకే కొంచెం నేను ఈ పని చేసుకునే వరకే అవి గాలి కొద్దిగా ఇదవుతాయని దానిపైన మూత అయితే పెట్టి పక్కా పెట్టాను. ఇప్పుడైతే నేను టమాటాలు, ఉల్లిగడ్డలు, మీకు ఎంత ఇష్టమో ఉల్లిగడ్డలు ఘాటు ఉంటుంది కదా, ఘాటుని బట్టి మీరు ఎన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలో చూసుకోండి. నేనైతే ఒక 10 తీసుకున్నాను టమాటాలు. కొంచెం పెద్దగా ఉన్నాయి, చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉన్నాయి. ఉల్లిగడ్డలు అయితే 2 తీసుకున్నాను, పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మిడిల్ సైజులో. నేను 2 ఉల్లిగడ్డలు కూడా తీసుకొని దాంట్లో ఉప్పు వేసాను. ఉప్పు వేసేసి కొద్దిగా నూనె పోస్తున్నాను, ఎందుకంటే అవి గోలాలి కదా. ఇంకా వేరే అయితే ఏమీ వేయలేదు, అవి గోలాలి కాబట్టి ఉప్పు, నూనె వేసి బాగా కలిపేసి మూత పెట్టేసాను నేను. అవి మూత పెట్టేసుకుంటే అవి మనకి బాగా గోలాలి మనకి. చూడండి, మీకు ఇష్టమైతే ఇందులోనే పసుపు, అది కారము,
అవి వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే వేయలేదు, నేనైతే ఇలానే పెట్టేసుకున్నాను. ఈ రెండే వేసాను, నూనె పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నాను. బాగా మెత్తగా అయ్యేవరకు చూడండి. అట్లా గోలిన తర్వాత ఏం చేశానంటే, మధ్యాహ్నం కొంచెం లేట్ అవుతుంది, పిండి తడిపిన గిన్నె ఉంది, మనం జబ్బగిన్నె అంటాం కదా, దాంట్లో నీరు పోసి పొయ్యి మీద నుంచి తీసి దాంట్లో నీళ్ళలో పెట్టేశాను. తొందరగా చల్లగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఉడకపోసి మళ్ళీ పెట్టాను, ఎందుకంటే మిక్సీ పట్టాలంటే చల్లగా అవ్వాలి కదా, అందుకని నేనైతే అట్లా చేసుకున్నాను. ఇప్పుడైతే చల్లగా అయ్యేంత వరకు అనేసి నేను ఇప్పుడైతే బాల్స్ అయితే నూనెలో వేస్తున్నాను. చూడండి, మనకి నూనె ఎంత కావాలో అంత పోసుకొని మనం డీప్ ఫ్రై చేసుకునేంత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2, 3 వేసుకొని చూడండి, మనకి గోలుతున్నాయి. ఒక్కసారి ఏమవుతుందంటే, మనము బ్రెడ్ ఎక్కువ వేయకపోతే కూడా అవి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే పిండి అన్న ఆలుగడ్డలన్నా వేస్తారు. ఏది వేసినా కానీ కొంచెం పిండి అయితే కలుపుతారు, మైదానన్నా కార్న్ఫ్లోర్ అన్నా గోధుమ పిండి అయినా, ఎందుకంటే అది విడిపోకుండా ఉండాలి. కానీ ఆ టేస్ట్ వేరుంటుంది, ఈ టేస్ట్ వేరుంటుంది. అందుకే కొంచెం నేను గాలి కారాలని ఇట్లా పెట్టినా కదా, మనం నూనెలో వేసి ఫ్రై చేసినా ఏం అవ్వలేదు. అందుకే ఒకసారి ఫస్ట్ టైం అయితే 4-5 వేసుకున్నాను, నెక్స్ట్ టైం అయితే ఎక్కువ వేసేసుకున్నాను. మొత్తం 2 సార్లకు అయిపోయింది. తీసాను చూడండి, ఏం బ్రేక్ అవ్వలేదు, చాలా బాగుంది. సుంచిత కూడా చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది. ఉట్టి తిన్నా చాలా బాగుంది. ఇంకా నేనైతే కూరగాయకి అయితే చేస్తున్నాను. మిక్స్ అయితే పట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము పోపులోకి అయితే ఇవి వాడుకోవాలి. జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఈ జీలకర్ర ఆవాల బదులు మన గరం మసాలాలు ఉంటాయి కదా, ధనియాల పొడి జీలకర్ర, సాజీరా పట్ట, ఇలాచి అవి వేస్తే ఏంటంటే మటన్ ఫ్లేవర్ వస్తుంది. మనం మటన్ ఫ్లేవర్ లాగా వస్తుంది ఇది. అలా కూడా చేసుకోవచ్చు. 2 టైప్స్ ఆఫ్ ఇట్లా 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. చూడండి, నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. మీకు ఉల్లిగడ్డలు వేసుకోవాలనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఈ మిక్సీలో వేసుకున్నాను కాబట్టి వేయలేదు. చూడండి, మిక్సీ అయితే పట్టేశాను. అది గోలిన తర్వాత మనం వేసుకోవాలి. మీరు ఒకవేళ ఇంగువ తినే వాళ్ళైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు పోపులో, చాలా బాగుంటుంది. నేనేంటంటే ఇట్లా సింపుల్గా చేస్తా, కానీ కూర మాత్రం అదిరిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. బఠానీ ఇప్పుడు మనకి దొరుకుతుంది కదా, 100కి 4 కిలోలు అట్లా. నేను పచ్చి బఠానీ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఒక రోజంతా నానేసుకుంటే, మనకు నైట్ నానేసుకుంటే పొద్దున వరకు నానిపోతుంది. నేను పచ్చి బఠానీ తీసుకొచ్చి ఎండబెట్టుకుంటాను. ఎప్పుడైనా వేయాలనుకున్నప్పుడు నైట్ నానబెట్టుకుంటాను. నానబెట్టేసుకుంటే పొద్దున వరకు మంచిగా అయిపోతుంది. బఠానీ పచ్చిది కాబట్టి బాగా నానింది కాబట్టి నేనైతే ఇంట్లో వేసుకున్నా. మీరు కొంచెం ఎండింది అప్పుడే నానలేదు అనుకుంటే మీరు పోపులో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కారం, పసుపు, ఉప్పు అయితే ఫస్ట్ వేసాం కదా, కొంచెం సప్పకుంటే వేసుకోండి, లేదంటే లేదు. కారం అయితే వేసాను. చూడండి, బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఆగితే మనకి ఇప్పుడు మిక్సీ పట్టిన గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె మొత్తం కొంచెం వాటర్ పోసేసి, మనం గిన్నెలో టమాటా ఉల్లిగడ్డ ఉడికించుకున్నాం కదా, ఆ గిన్నెలో నీళ్ళు పోసేసుకొని పెట్టుకున్నాను. నేనైతే ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, దీంట్లో ఆ నీళ్ళు పోసేసాను. మళ్ళీ ఒకవేళ మీకు తక్కువ పడుతుందంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేసి మీరు కూరగాయని బట్టి మీరు అది కావాలా వద్దా చూసుకొని పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మనమైతే కస్తూరి మెత్తి ఉంటుంది కదా, దాని అయితే ఇట్లా మనం అరిచేతిలో వేసుకొని ఇట్లా నలిపేసి అందులో పెట్టుకోవాలి, అది అయ్యే వరకు. ఇదైతే ధనియా పౌడరు కొంచెం వేసుకుంటున్నాను. నేను కవర్లో నుంచి అయితే తీయలేదు, తీస్తే అంత పురుగు వస్తుందని కవర్తో డబ్బాలు అలానే పెట్టి మూత పెట్టేసుకున్నాను. చూడండి, కూరగాయ అయిపోవడానికి వస్తుంది. ఇంకా నేనైతే ఇది ధనియా పౌడర్, కస్తూరి మేతి అయితే వేసాను. మంచిగా కలిపేసుకోవాలి. ఉడుకుతుంది చూడండి, కలర్ గిట్ ఏం వేయలేదు. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి.
ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టింది కాబట్టి దీనికి ఎక్కువ టైం అయితే పట్టదు. పచ్చివాసన అలాంటిది అయితే ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. చూడండి, ఫైనల్గా అయితే మనకి కూరగాయ అయితే రెడీ అయ్యింది. పైనుంచి అయితే కొత్తిమీర వేసుకోవాలి. మనం చేసిన కొత్తాలు ఉన్నాయి కదా, ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇప్పుడు వేసేసుకుందాము. నేను పొయ్యి మీద నుంచి అయితే దించేసాను, అంటే పొయ్యి ఆఫ్ చేసి పెట్టుకున్నాను. బగోన్ మాత్రం పొయ్యి పైన ఉంది. చూడండి, కొత్తిమీర వేసేసుకొని, నేను మొత్తం అయితే కొత్తాలు వేయలేదు, కొన్ని అయితే వేసాను. చూడండి, ఎందుకంటే అది వేడి మీద ఉంది కదా, వేడి వేడి దాంట్లో వేస్తే కరిగిపోతాయి. ముందే ముట్టుకుంటే కరిగిపోయేలాగా, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతున్నాయి కొత్తాలు. అందుకని నేను వేడి మీద వేసాను కాబట్టి కొన్ని వేసాను, ఎందుకంటే అప్పుడే తింటున్నాం కాబట్టి వేసుకున్నాను. మనము అప్పుడే తినకపోతే కొంచెం కూరగాయ చల్లగా అయినాక మీరు మొత్తం వేసేసుకోవచ్చు, అప్పుడేం కాదు. వేడి మీద వేస్తే మాత్రం కరిగిపోతాయి, అందుకని కొంచెం చల్లగా అయ్యాక వేసుకోండి. తినేది ఉంటే తినే ముందు గిన్నెలో ఫస్ట్ వేసేసుకొని పైన గ్రేవీ వేసుకుంటే బాగుంటుంది. లేదంటే కూరగాయ వేసుకున్న తర్వాత కొత్తాలు వేసుకోండి, అలా కూడా బాగుంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తాలు ఇలా చేసుకోవచ్చు. మనము ఏమో మంచూరియా అంటారు కదా, మంచూరియా అంటే కొంచెము వెల్లుల్లి మన సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకొని చేసేసుకుంటే అది కూడా బాగుంటుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ క్లిప్పులు కూడా చాలా చాలా యూస్ వస్తాయి వంట రూమ్లోకి. చిన్నపిల్లలు ఉన్న వారికైతే మరీ ఎక్కువ యూస్ వస్తాయి, అందుకని ఇవి ప్రత్యేకంగా చూపిస్తున్నాను. చూడండి, 59 రూపీసే. ప్లీజ్ సబ్స్క్రైబ్.